ఎట్టకేలకు దేవాదుల మూడో దశ పైప్లైన్ ట్రయల్ రన్ విజయవంతమైంది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల శివారులోని దేవన్నపేట పంప్ హౌస్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్చి 27న మోటార్ను ఆన్ చేయగా అదే నెల 30న టన్నెల్ పలుచోట్ల కేజీలు ఏర్పడ్డాయి. దేవన్నపేట పంప్ హౌస్ నుంచి ధర్మసాగర్ వరకు 6.86 కిలోమీటర్ల పైప్లైన్ ఉండగా రిజర్వాయర్ 200 మీటర్ల నుంచి టన్నెల్ తవ్వారు. ఆ టన్నెల్లోనే పలుచోట్ల లీకేజీలు ఏర్పడ్డాయి. లీకైన టన్నెల్లో పైప్లైన్ వేస్తే ప్రయోజనం ఉంటుందని భావించిన అధికారులు పనులు ప్రారంభించారు. 15 రోజుల్లో పూర్తవుతుందని అంచనా వేసిన అధికారులు సుమారు 2 నెలల 10 రోజుల్లో పూర్తి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం మోటార్లు ఆన్ చేయగా 1 గంట ప్రాంతంలో రిజర్వాయర్కు నీరు చేరుకుంది. గంట సమయం నడవడంతో పంప్ హౌస్లో నీరు అయిపోగా మోటార్లు నిలుపుదల చేశారు. ఆ నీటిని ధర్మసాగర్ రిజర్వాయర్కి పంపింగ్ చేస్తూ ఇక్కడి నుంచి అశ్వరావుపల్లి, చీటకోడూరు, గండి రామారం వంటి పలు పెద్ద రిజర్వాయర్లతో స్టేషన్ గన్పూర్లోని చిన్న జలాశయాలు నింపాలని రైతులు కోరుతున్నారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో అధికారులు ఆనందంతో సంబరాలు జరుపుకున్నారు.